హలో అండి విజ్ఞాన్ గారు. 'పుష్ప 1', 'పుష్ప 2' 2 కూడా రిలీజ్ అయ్యాయి. సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత ఆ సినిమాలో తీసిన కొన్ని సీన్స్ ఇప్పటికీ చర్చించుకుంటున్నారు. సుకుమార్ గారు చాలా బాగా తెరకెక్కించారు. అండ్ అల్లు అర్జున్ చాలా బాగా నటించారు. ఇప్పుడు నెక్స్ట్‌కొచ్చే సినిమాలకొచ్చేసరికి కంప్లీట్ గ్రాఫిక్స్ మీద కాన్సంట్రేట్ చేసినట్టుగా, ఒక మాయాలోకంలోకి మనల్ని పట్టుకెళ్ళబోతున్నట్టుగా కూడా వార్తలొస్తున్నాయి. 'పుష్పలో' కూడా గ్రాఫిక్స్ వాడారని మరికొంతమంది అంటున్నారు. ఎక్కడో లింకప్ చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి గ్రాఫిక్స్ గొడవ? నిన్న ఒక వీడియో రిలీజ్ అయిందమ్మా. హ్మ్. ఏంటది? స్టార్టింగ్ జపనీస్ ఫైట్ ఉంది చూసావా? అవును. దాన్నంతా రీక్రియేట్ చేస్తా హ్మ్. జిప్ 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 ఇలా ఉండింది. యాక్చువల్‌గా ఇది కాదు. వెనకాలంతా గ్రీన్ మ్యాట్. తర్వాత ఇలా అతికించారు. ఓకే. ఈ ఫైట్ ఈ జిగ్ జిగ్ ఇలా ఉండింది. యాక్చువల్‌గా ఇక్కడ ఇది లేదు. ఇలా అతికించారు. ఇక్కడ ఇది ఇలా అతికించారు. అక్కడ అది అలా అతికించారు. సరే అతికించారు. ఇప్పుడు ఏంటి ప్రాబ్లమ్ ఏంటి? అతికిస్తారు కదా! న్యాచురల్‌గానే ఉంది కదా! అతికించాలి కదా సినిమా అంటే. ఇప్పుడు జపాన్ పోలేం కదా మనం నిజంగానే. న్యాచురల్‌గా విషయం చెప్పాలంటే వీళ్ళు 'పుష్ప' సినిమాని డ్యామేజ్ చేయడానికి వచ్చిన గాడిదలు. హ్మ్. సినిమాకి ఇంకా బజ్ చేసి పెట్టారు. ఎందుకో చెప్పనా? సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు హిట్ అయింది. 1800 కోట్లు వసూలు చేసింది. బోల్డన్ని వివాదాలయ్యాయి. అవును. ఏమేమేమో చూసాం మనం 'పుష్ప' ఒక రకంగా మొత్తం దానిపైనే బోల్డన్ని చర్చలు జరిగాయి. అవును. అవునా? ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయిన 6 నెలలయిందా? అవుతది. డిసెంబరా? డిసెంబర్‌లో కదా! 5 నెలలో, 6 నెలలో. 5 మంత్స్. సినిమా రిలీజ్ అయిన 5, 6 నెలలకి ఇప్పుడొచ్చి ఇది గ్రాఫిక్స్ అని నేను కనుక్కున్నానని నువ్వు చెప్పావు. అంటే ఇన్ని రోజులు కనుక్కోలేదుగా. అంటే ఎంత న్యాచురల్‌గా తీశారు. నిజమేగా. మరి నిజంగానే అట్లాగుందబ్బా! నువ్వు కాంప్లిమెంట్ ఇచ్చినట్టే సినిమాకి. సరే అంతా గ్రాఫిక్సే అయితే ఏంటి ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటి? 'బాహుబలిలో' ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ పెద్ద వాటర్ ఫాల్స్ ఉంది. అది నిజమే వాటర్ ఫాల్స్ ఏంటి? వాళ్ళు చెప్పారు ఇది గ్రాఫిక్స్ అని. చెప్తారు వాళ్ళ ఇష్టం అది. నువ్వు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు నాకు? ఓకే. హ్మ్. ఇది ఇదే సమస్య. సో దీన్ని ఏసి ఏం చేస్తున్నారంటే, ఏమీ లేదు మొత్తం అంతా అతుకులో బొంతా 'పుష్ప' నిజంగా విన్యాసాలు చేయలేదు. అది కాదు, ఇది కాదు, ఇది కాదు, అది కాదు అని చెప్పారు. అండ్ ఇంకొకటి అసలు విషయం ఏంటంటే, వీళ్ళు చేసిన దాంట్లో ఒక మంచి విషయం కూడా ఉంది. ఇంకొక మంచి విషయం. అల్లు అర్జున్ ఉన్న సీన్స్ అన్నిటిని కూడా వెనకాల జబ్ చేశారు. హ్మ్. ఆ పైన నిలబడ్డం అవన్నీ కూడా. సో నిజంగానే డూప్ లేకుండా అల్లు అర్జున్ చేశారన్న విషయాన్ని వీళ్ళు మళ్ళీ చెప్పారు. యాక్చువల్‌గా డూప్ వాడారు. ఇప్పుడు యాక్చువల్‌గా వాటర్‌లోకి ఇలా పైనుంచి కిందకి వాటర్‌లోకి ఇలా తిరిగేస్తున్నట్టు అది ఎంత బావుంటదో అంత భయంకరంగా కూడా ఉంటది. కష్టమే కదా! భయమేయదా మనకి? అవును. ఆ టైంలో ఎక్స్‌ప్రెషన్స్ పలికించడం అనేది. అది నిజంగా అల్లు అర్జున్ గారు కాదు కదా! డూపే కదా! కానీ ఇక్కడ ఏంటంటే అల్లు అర్జున్‌నే పెట్టి వెనకాలంతా ఇలా చేశారు అని వీడు చెప్పే ప్రయత్నం చేశాడు. హ్మ్. నువ్వు చెప్పే ప్రయత్నం చేసినా కూడా సినిమాకి 2 రకాల కాంప్లిమెంట్స్ ఇచ్చావు నువ్వు. అవును. డూప్ లేకుండా అల్లు అర్జున్ చేశాడనేది జనాల్లోకి తీసుకెళ్ళావు. హ్మ్. ఒరేయ్! ఇది గ్రాఫిక్స్ రా భలే తీశారు చూడు. అసలు మనం ఎంత న్యాచురల్‌గా తీశారో మనకు అసలు కనుక్కోలేకపోయాం అనే విషయాన్ని చెప్పావు. హ్మ్. జరిగిందది. దీనివల్ల సినిమా నువ్వు ఒక రకంగా ఒక మనిషిని ఇబ్బంది పెట్టడానికి, డ్యామేజ్ చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తా ఉంటే, ఇంకో రకంగా అది ప్లస్ అవుతా ఉంటది. ఎందుకు ఈ 5 నెలలకే ఇది బయటకొచ్చింది చెప్పు? వాడు కూడా క్రియేట్ చేయాలి కదా! ఈ క్రియేట్ చేసినోడు. ఓకే. జిప్ అని. ఇది చేయడానికి ఆడికి 5 నెలలు పట్టింది. ఇప్పుడు యాక్చువల్‌గా జపాన్ ఎళ్లారని అన్నారు. అక్కడి నుంచి అక్కడ ఆర్టిస్ట్‌లయితే మాత్రం అక్కడోళ్ళే, జపానోళ్ళే. వాళ్ళని తీసుకొచ్చారా ఇక్కడికి? ఏం చేసినామా? నిజంగానే నాకు డౌటొచ్చింది. వచ్చారులే తెస్తారు. మరి ఆ మొహాలు కావాలి కదా! తేవడమో లేకపోతే కొంతమంది లేదు ఇక్కడ మణిపూర్ ఆర్టిస్టులను కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళ మొహాలు అలాగే ఉంటాయి. ఇప్పుడు అదే అనబోతున్నాను. వాళ్ళనన్నా పెట్టుకోవచ్చు. లేకపోతే ఏదో ఒక జాబ్స్ కోసం అక్కడ ఇక్కడ త్రిపుర, పరిసర మణిపూర్, ప్రాంతాల్లో ఉంటారు కొంతమంది. మేఘాలయ సినిమాలు అందులో దొరుకుతారు మనకి ఆర్టిస్టులు. దొరుకుతారు. అదే అంటున్నా. ఉంటారు. అలా ఉండే అవకాశం కూడా ఉంది. మరి ఆళ్ళు కూడా ఎంత బాగా చేశారో. బాగా చేశారు నిజమైన వాళ్ళు విలన్స్ కూడా. లాగా. ఆఫ్ కోర్స్ దే కదా! డిడ్ వెల్. ఆ! నిజంగా బాగా కుదిరింది. చాలా మంది ఏమనుకున్నారంటే నేను కూడా అలాగే అనుకున్నాను స్టార్టింగ్‌లో. జపాన్ సినిమాలు ఉంటాయి కదా! అందులో ఉన్న ఆర్టిస్ట్‌లని పట్టుకొచ్చి ఇందులో యాక్ట్ చేపిచ్చారేమో. బయటోళ్ళైతే చేయలేరు కదా! నెక్స్ట్ మళ్ళీ ఈ సినిమా 4 గంటలంట. అవునురా 4 గంటలే. చూసారు కదా మరి జనాలు. నువ్వు కూడా చూసే కదా చెప్పావు 4 గంటలని. ఆ కట్టలు దానికి అతికించి మళ్ళీ నెట్‌ఫ్లిక్స్‌లో పెడితే దాన్ని కూడా ఎగబడి చూసారు కదా జనం. ఎగబడి చూసారు. 4 గంటలైనా చూసారు. భలే ఉందే అన్నారు. 2 సినిమాలు కలిసిన ఒక పెద్ద సినిమా అది యాక్చువల్‌గా చెప్పాలంటే. కదా! అయినా చూసారు. అలా అనుకుంటే 'పుష్ప 1, 2, 3' చేసినట్టు లెక్క. మరి. అండ్ నెక్స్ట్ ఇంకా మీకు తెలియని విషయం ఏంటంటే
చాలా విషయాలు చెప్పాల్సి ఉంటే దాన్ని పార్ట్ 3కి దాచుకున్నారు. పుష్ప అడవిలో నుంచి పారిపోవడం, ఆ బాకారం హిల్స్లోని చొక్కా దొరకడం, గాల్లోకి 10 రౌండ్ల కాల్పులు, అవన్నీ ఏవి పార్ట్ 3కి దాచుకున్నారు. దాని షూటింగ్ కూడా అయ్యింది కొంచెం ఎంతో కొంత. దే హ్యావ్ లాట్ ఆఫ్ స్టోరీ, చాలా ఉంది. అలా అనుకుంటే మనకు లాస్ట్లో కనిపించిన విలన్ది కూడా షూట్ అయినట్టేగా. ఆఫ్ కోర్స్. అది లేకుండా మనకు అతన్ని ఎలా చూపిస్తారు మనకి? అండ్ నెక్స్ట్ పార్ట్ 3లో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు. ఉన్నారా ఉన్నాడు నిజంగానే? ఉన్నాడు ఓకే. సి విజయ్ దేవరకొండ వన్ సెకండ్ ఉన్నాడా లేదా పక్కన పెట్టేస్తే, రష్మికకి క్లోజ్ అనే విషయం మనకు తెలుసు. అవును. నెక్స్ట్ గీతా ఫిలిమ్స్కి కూడా బ్యానర్ కూడా బాగా క్లోజ్. అవును. ఆహాకి కూడా బ్రాండ్ అంబాసిడర్. నిజమే కదా. మరి విజయ్ దేవరకొండ ఉండడంలో అంటే తప్పే ఉంది, ఆశ్చర్యం ఉంది. ఆశ్చర్యం కూడా లేదు, పెద్ద అవును. విషయం కదా, వాళ్ళకి బాగా దగ్గర. ఇక్కడ ఆశ్చర్యం కాదు కానీ కథలో ఎక్కడ ఉంచబోతున్నారు అనేది డౌట్. ఎక్కడ పెట్టబోతున్నారు అని. మళ్ళీ ఒక పోలీస్ ఆఫీసర్, పుష్పలో కొత్త క్యారెక్టర్స్ పోలీస్ ఆఫీసర్స్కే ఉంటాయి. మరి ఫహద్ ఫాజిల్? ఫహద్ ఫాజిల్ కూడా ఉంటాడేమో, ఇంకో పోలీస్ ఆఫీసర్ రాకూడదనే రూల్ ఏం లేదుగా. ఓకే. అంతేగా. అంటే ఆ కక్ష తీర్చుకోవడానికి రావాలి కదా మళ్ళీ. తీర్చుకుంటారులే మెల్లిగా నిదానంగా, ఏం తప్పే ఉంది. ఫస్ట్ పార్ట్లో మరి వాడు కక్ష తీర్చుకోకుండానే పోయాడుగా. అవును. ట్రాన్స్ఫర్ అయిపోయి. హా. సో ఇక్కడ మళ్ళీ జగపతి బాబు పగ తీర్చుకోవాలి. ఇప్పుడు అదే కదా, మళ్ళీ నేమో ఆ సీఎం ఏమో రివర్స్ అయిపోతాడు. రావు రమేష్ రివర్స్ అవ్వాలి, ఆ. నీ అనుచరుడిని వాడు కొనేసుకోవాలి డబ్బుతో. బోల్డ్ అని ఉన్నాయి. అన్ని కష్టాలు పుష్పకేనా? అన్ని కష్టాలు పుష్పకే. చివరికి ఇది గ్రాఫిక్స్ అంటాను ఇప్పుడు వచ్చాడు ఈడెవడం. నిజమేరా గ్రాఫిక్సే, నేను ఒప్పుకుంటా. కానీ ఇన్నాళ్ళకి కనుక్కున్నావుగా నువ్వైనా, సినిమా చూసినప్పుడు కనుక్కోలేదుగా. అంటే ఎలా చూపించారు? కావాలని చూపించినట్టు చూపించారా లేకపోతే అంటే ఏంటది? అంతా గ్రాఫిక్సే పుష్ప, అసలు ఏమీ లేదు, మొత్తం అతుకులో బొంతే, అది ఇది అందుకే ఈ సినిమా వాయిదా పడింది. అది కరెక్టే, గ్రాఫిక్స్ వల్లే సినిమా వాయిదా పడింది. పాపం కన్నప్ప వాయిదా పడలా. అవును. అంతే, అందుకే వాయిదా పడింది. అయితే ఏంటి ఇప్పుడు, ఏంటి ప్రాబ్లం ఏంటి? సాధారణంగా బాగా వచ్చిన సినిమాలకి ఇంకొంచెం దానికి యాడ్ ఆన్ చేయాలంటే కాస్త టైం తీసుకుంటారు మేకర్స్. దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం కూడా. నాకు ఒక యాంకర్ చెప్పాడు వేరే ఛానల్లో, మరి నాకు తెలియదు, రేపు రిలీజ్ అనగా కూడా, అంటే రేపు ఎల్లుండో 2-3 డేస్లో రిలీజ్ అన్నప్పుడు ఆ సండే రోజు అన్నపూర్ణ స్టూడియోకి ఎక్కడికో వెళ్ళాడంట, తను ఏదో పని ఉండే. అక్కడ ఈ ఆ సాంగ్ ఉందా, మల్లిగ మల్లిగ, అది మలయాళం లిరిక్స్ స్టార్టింగ్ వచ్చి తర్వాత ఉండే పాట, 6:00 7:00 సాంగ్. ఓకే. ఆ సాంగ్కి సంబంధించి చిన్న సెట్ ఉందంట అక్కడ. అదే ఏదో చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు చేస్తున్నారు. 3-4 రోజుల్లో షూటింగ్ ఉంది అనగా కూడా. ఓకే. సో హీ సేడ్ మీ, నాకు అప్పుడు అనిపించింది, అంటే పాపం వాళ్ళు చివరి క్షణం వరకు ప్రయత్నించి ఏదో చేశారు. అవును. ఆ రిలీజ్ డేట్కి ఏదో చెయ్యాలి అని. సో గ్రాఫిక్స్ ఉంటే తప్పేంటి మా, ఎక్కడ తప్పు లేదు కదా. సో ఇప్పుడు మీరు దాన్ని ట్రోల్ చేయడం ఏంటి, ఇదంతా గ్రాఫిక్స్ అంటే హెహెహే అనడం ఎందుకు? యాక్చువల్గా డూప్ లేకుండా ఏమి ఉండదు. అలా అని చెప్పి ఇక్కడ డూప్ పెట్టారు అని ఏం చెప్పుకోరు. మనం అనుకోవాలి ఇది డూప్ పెట్టారేమో అని. సో అసలు విషయానికి వస్తే పుష్ప సినిమా గ్రాఫిక్స్ అనే విషయాన్ని కూడా 5 నెలలకి కనుక్కున్నారు అంటే గ్రేటే. అది చాలా అద్భుతమైన విషయం. ఇంకొక అవార్డు ఇవ్వచ్చు దీనికి బ్లైండ్గా, ఇది సంగతి. సో దాన్ని ప్రతి చిన్న విషయాన్ని ట్రోల్ చేసి ఏదో శునకానందం పొందితే మాత్రం ఏమీ ఉండదు. ఇన్ని నెలలైన తర్వాత కూడా ఎందుకు మరి ట్రోల్ చేస్తున్నారు? ట్రోల్ చేస్తానే ఉంటారు. చూద్దాం. థ్యాంక్ యూ.